ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH వెల్కమ్ బ్యాక్. కుండపోత వర్షాలతో రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గినా సాగునీటిపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రాజెక్టులన్నీ నిండాకే సాగునీటిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సాగునీటి కోసం 336 టీఎంసీలు అవసరం కాగా ప్రస్తుతం 44 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. సెప్టెంబర్లో సరిపడా వర్షాలు కురిసే అవకాశం లేదని, వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక చేస్తున్నామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే గోదావరిలో సాగునీటికి ఇబ్బంది ఉండదని చెబుతోంది బీఆర్ఎస్. శ్రీశైలం నిండినా కృష్ణా నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తోంది. ఇక ఈ నెల 11న పాలమూరుకు వెళ్తున్న కేటీఆర్ నీళ్ల కోసం ధర్నాకు దిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇదే అంశంపై ఇవాళ DNA డిస్కస్ చేద్దాం. బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ గారు, అలాగే కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు, గోవర్ధన్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి, వి ప్రకాష్ గారు ఇరిగేషన్ నిపుణులు మనతో పాటు జూన్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా వి ప్రకాష్ గారు సార్, ఏం చెప్తారు సార్? రాష్ట్రానికి నిజంగా అందుబాటులో ఉన్న నీటి నిల్వలు ఏంటి? అసలు వచ్చే 6 నెలల వరకు సరిపోతాయా? ఏం చెప్తారు మీరు? 6 నెలలు కాదమ్మా, కనీసం ఇప్పుడు డెడ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే లెక్కలలో డెడ్ స్టోరేజ్ ఉంటుంది. డెడ్ స్టోరేజ్ అందదు కదా మనకు. ఇప్పుడు శ్రీశైలం కూడా చాలా తక్కువనే ఉన్నది. ఇప్పుడు 837 కూడా లేదు అక్కడ లెవెల్. మనము ఆ ఉన్న నీళ్లను కూడా నాగార్జున సార్ కు రిలీజ్ చేయాల్సి ఉండే. బట్ వాళ్ళు జనరల్ గా ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తారంటే రాయలసీమకు డైవర్ట్ చేయడానికి మామూలుగా సర్ప్లస్ వాటర్ తీసుకుపోవాలి. బట్ సర్ప్లస్ వాటర్ కాకుండా నీళ్లు వచ్చినట్టుగా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది పూర్తిగా నిండేదాకా కూడా వాళ్ళు కిందికి రిలీజ్ చేసే అలవాటు సాంప్రదాయం లేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర ప్రభుత్వం చేతిలో ఉంటది, ఏపీ గవర్నమెంట్ చేతిలో ఉంటది. కాబట్టి ప్రతి సంవత్సరం మనకు ఆ నీళ్ల పంచాయతీ శ్రీశైలంలో కంటిన్యూ అయితేనే ఉన్నది. ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క డెడ్ స్టోరేజ్ కలుపుకోనమ్మా అది. కాబట్టి నాట్ ఈవెన్ 1 వీక్ 10 days కూడా నీళ్లు సరిపోవు. ఇప్పుడు మా రైతులకు ఆశ పెట్టి మళ్ళీ పంటలకు టైంకు నీళ్లు ఇవ్వకపోయినట్టయితే వాళ్ళు చాలా నష్టపోతారు. ప్రభుత్వానికి ఒక విధానం లేదు, దూరదృష్టి లేదు, ముందు చూపు లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వస్తాయని చెప్పి ఆశించి రైతులకు మీరు నాట్లు వేసుకోండి అంటే రాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు ఎల్నినో ఎట్లుంటదంటే క్లైమేట్ చేంజ్ వచ్చిన తర్వాత మనం ఏది ప్రిడిక్ట్ చేయలేము. సార్, వర్షాలు బాగా పడుతున్నాయి కదా సార్, 1 వీక్ నుంచి కుండపోత వర్షాలు అయితే పడుతున్నాయి. మరి ఏంటి సాగునీటికి నీటిని ఎందుకు విడుదల చేయట్లేదు ప్రభుత్వం? అంటే ఎన్ని రోజులు పడితే తెలియదు కదా. ఇప్పుడు ఒక పంట కాలానికి సరిపోయే వాటర్ ఉంటేనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ఇప్పుడు పంట కాలానికి సరిపోతే అనే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ వర్షాలు రేపు ఆగిపోవచ్చు, ఎల్లుండి ఆగిపోవచ్చు. ఇవి ప్రెడిక్టబుల్ కాదు. ఎందుకంటే సాధారణ వర్షపాతం ఉన్నప్పుడు, క్లైమేట్ చేంజ్ లేనప్పుడు మనం చెప్పగలుగుతాం ఈ వర్షాకాలం ఇంత వర్షపాతం ఉంటది అని. ఇప్పుడు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అంచనా ఉండదు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది ఎటువంటిది అంటే ఇప్పుడు వాళ్ళు ప్రిడిక్షన్స్ అన్ని ఎప్పటికప్పుడు తప్పవుతున్నాయి. ఎల్నినో ఉంది, ఈసారి వర్షాలు పడాయన్న కాడ నుంచి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కాబట్టి మినిమం స్టోరేజ్ వస్తే అప్పుడు గ్యారంటీ ఇవ్వచ్చు, మేము ఈ సంవత్సరం ఇన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తాము అంటే. వర్షం మీద ఆధారపడ్డ వ్యవసాయం ఎప్పుడు కూడా అది మనకు ఇబ్బంది పెడుతుంది. అందుకే రివర్ వాటర్స్ మీద ఆధారపడ్డ వ్యవసాయం మనకు నమ్మకంగా ఉంటది. ఇగో ఈసారి నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లకు తగ్గట్టుగా ఇంత నాట్లు వేసుకోండి. ఒకవేళ వర్షాలు పడ్డా కూడా ఎప్పుడు మనకు యావరేజ్ గా ఒక -50% ఉన్నా కూడా ఇన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతాము అని ఒక అంచనా ఉంటది. కాబట్టి మనము ప్రాజెక్టులలో నీళ్లు ఎన్ని ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వ్యవసాయానికి ఇవ్వాలి. ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే పెద్దగా నీళ్లు లేనట్టే లెక్క. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినా కూడా బ్లేమ్ అవుతుంది. అయితే మీరు అన్నట్టు ఒకవేళ కాళేశ్వరం నీళ్లను కనుక ఎత్తిపోసినట్టయితే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది గోదావరి బేసిన్ లో. మనం మల్లన్న సాగర్ కానీ మిడ్ మానేర్ కానీ ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి కొంత నీళ్లను తీసుకుంటున్నారు. బట్ ఒకవేళ ఎల్లంపల్లి నుంచి ఫ్లో ఆగిపోయిన తర్వాత కింద నుంచి మళ్ళీ మనం లిఫ్ట్ చేసుకున్నట్టయితే ఒక పంట కాలానికి ఇవ్వగలిగే నీళ్లు వస్తాయి మనకు. బట్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే చూడాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టుల నీటి వినియోగంపై అంటే ఏంటి ఒక ప్రణాళిక లేదనుకోవచ్చా? ప్రణాళిక లేదు. రెండవది ఏంటంటే ఇప్పుడు శ్రీశైలంకు ఫ్లో ఉంది, ఉన్నప్పుడు కిందికి రిలీజ్ చేయాలి. శ్రీశైలం అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తప్ప దానికి ఒక 19 టీఎంసీలకే లెజిటిమసీ ఉంది. ఇప్పుడు మన ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు ఏదైతే ఉన్నదో నికర జలాలు మాత్రం ఆ 19 టీఎంసీలు, అది కూడా మాన్యువల్ లో మనకు ఏ నెలలో ఎంత రిలీజ్ చేయాలనేది చాలా క్లియర్ ఉంది.
మిగతా వాటర్ అంతా కూడా ఐడల్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ కిందికి రిలీజ్ చేయాలి. బట్ ఎప్పుడు కూడా శ్రీశైలంలో ఏమైతున్న సమైక్య రాష్ట్రంలో గానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ ఆంధ్ర చేతిలో ఉండడం వల్ల ఈ బోర్డులో నిర్ణయం తీసుకొని రిలీజ్ చేయమని ఎన్నిసార్లు లెటర్స్ పెట్టినా కూడా వాళ్ళు చేయరు. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వము ఈ రెండు తెలంగాణ మాటలను లెక్క చేయట్లేదు. ఇప్పుడు దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన వాళ్ళే బోర్డులో ఉంటారు. అక్కడ ఒక ప్రతినిధి ఆంధ్ర నుంచి ఒక ప్రతినిధి తెలంగాణ నుంచి ఉంటారు. బట్ తెలంగాణకు ఎప్పుడు బోర్డులో అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి కూడా వాస్తవంగా శ్రీశైలం అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. వచ్చిన నీళ్లు వచ్చినట్టు ఆపకుండా వదిలేయాలి వాళ్ళు. కేవలం ఎస్ఆర్బీసీకి మాత్రమే వాళ్ళు నీళ్లు ఇవ్వాలి. ఎత్తిపోతలకు ఇప్పుడు కల్వకుర్తికైనా నెట్టంపాడుకైనా అటుపక్కన మళ్ళీ అక్కడ రాయలసీమ ప్రాజెక్టులకైనా కూడా సర్ప్లస్ వాటర్ ఇవ్వాలి తప్ప నికర జలాలు లేవు వాటికి. కాబట్టి వచ్చినట్టు డైవర్ట్ చేసుకొని పోతుంటే నాగార్జున సార్ రైతులు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లకు తొలకరి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన, ఖరీఫ్ పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే శ్రీశైలం నుంచి నాగార్జున సార్ రిలీజ్ చేయాలి. అంటే ఏంటి ఇప్పుడు సాగుకు నీళ్లు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, అసలు ఏం చేయాలంట? ప్రభుత్వం ఏంటంటే అక్కడ ఇదివరకు ఏంటంటే సాగునీటి సంఘాలు ఉన్నప్పుడు రైతులు ఇంజనీర్లు కూర్చొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి మాకు ఇన్ని నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వండి అంటే ఏ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేది ఒక లెక్క ఉండేది. మీటింగ్స్ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా ఏది లేదు. ఇప్పుడు ప్రిడిక్షన్ ఏంటంటే వర్షాలు పడతాయని ఒకరు, వర్షాలు పడాయని ఒకరు, ఉన్న నీళ్లను ఎన్ని ఎకరాలకు ఇవ్వచ్చు అనేది కూడా అంచనా ఉండకుండా కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు పుణ్యకాలం దాటిపోయిన తర్వాత ఆగస్ట్ ఎండింగ్ లో నిర్ణయం తీసుకుంటారు అనుకోండి, 15 రోజుల తర్వాత ప్రభుత్వం చెప్తే ఏం ఉపయోగం? అప్పుడు నాట్లు వేయలేరు కదా. అందుకే ఖరీఫ్ ఆలస్యం అయిపోతున్నది. కనీసం రబీ పంటలకైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని నీళ్లు స్టోర్ అవుతాయి, రబీ పంటలకు ఎన్ని ఎకరాలకు ఇస్తాము, ఎక్కడ క్రాప్ హాలిడే ఇవ్వాలి, ఎక్కడ పంటలు వేసుకోవాలి, ఏ పంటలు వేయాలి, ఇవన్నీ విషయాల మీద ఒక సమగ్రమైన వ్యవసాయ విధానం అనేది ప్రభుత్వానికి ఉండాలి. అది లేదు కాబట్టే ఈ సమస్యలన్నీ వస్తున్నాయమ్మా. అంటే ప్రభుత్వం వద్దని చెప్పినా వరి సాగు ఎక్కువగా వేసినట్లు లెక్కలు చెప్తున్నాయి. అంటే ఏంటి మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? వరి సాగు ఎక్కువ వేశారు కదా, వర్షాలను నమ్ముకున్నారు, పడతాయేమో పంటలు తగ్గుతాయేమో. తర్వాత ఆయకట్లో కూడా చాలా బోర్లు బావులు ఉన్నాయి. ఎందుకంటే గత సమైక్య రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కింద కూడా నికరంగా నీళ్లు వస్తాయనే నమ్మకం లేదు కాబట్టి భూగర్భ జలాలు కొంత పెరిగిన సందర్భం ఉంది. కాబట్టి గత 10 ఏళ్లలో భూగర్భ జలాలు పెరిగాయి కాబట్టి వర్షాలు కూడా 5-6 నెలల నుంచి బాగుపడుతున్నాయి. కాబట్టి ఆయకట్టు రైతులు ఏమనుకుంటారంటే ఒకవేళ కెనాల్ వాటర్ వస్తే మంచిదే, రాకుంటే కనీసం మనకు ఈ బోర్ వాటర్ అయినా ఉంటుంది కదా. ఇంకా బావులు కూడా ఉన్నాయి తెలంగాణలో, లక్షలాది బావులు ఉన్నాయి. ఆ బావులన్నీ కూడా మళ్ళీ నిండినాయి. ఈ మన చెక్ డ్యామ్స్ కట్టడం వల్ల కావచ్చు, రీఛార్జింగ్ బోర్వెల్స్ వేయడం వల్ల కావచ్చు, గ్రౌండ్ వాటర్ చాలా ఇంప్రూవ్ అయింది. కాబట్టి రైతులు కొంత బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటారు. నదుల నీళ్లు వచ్చినప్పుడు బోర్ నీళ్లు కాపాడుకుందాం, నదుల నీళ్లు రానప్పుడు మనకు కాలువల నీళ్లు రానప్పుడు ఈ బోర్లు బావుల కింద వేసుకుందాం అని అనుకుంటారు. కానీ రైతులు వాళ్ళు అనుకున్నది వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రభుత్వానికి కూడా ఒక విధానం ఉండాలి, ఇంటిగ్రేట్ చేయాలి ప్రభుత్వం. ఎక్కడెక్కడ బోర్లు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని తడలోకి నీళ్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ బోర్ల నీళ్లను వాడుకోవాలి, ఆ స్టడీ కూడా లేదమ్మా. కనీసం ఒక ఆయకట్టు ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ను కూడా కౌంట్ లోకి తీసుకొని ఇన్ని ఎకరాలలో పంటలు పండించుకోండి, మీ గ్రౌండ్ వాటర్ ఇంత ఉన్నది, మీకు కెనాల్ వాటర్ ఇంత ఇస్తామని చెప్పి ఒక విధానాన్ని రూపొందించాలి. కానీ తెలంగాణలో ఆ విధానం ఏది మనకు కనపడదు. ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పీలోకి వరద బాగానే వచ్చింది కదా, అంటే భారీగానే, ఇది సాగునీళ్లు ఇవ్వడానికి సరిపోదంటారు? సరిపోదమ్మా. ఎందుకంటే కాకతీయ కెనాల్ అనేది 9.5 లక్షల ఎకరాలు ఫస్ట్ ఫేజ్ ఉంది, 4.4 లక్షల ఎకరాలు సెకండ్ ఫేజ్ ఉంది, మళ్ళీ వరద కాలువ కూడా ఉంది. కాబట్టి వరద కాలువ పక్కకు పెట్టేస్తే ఈ ఫస్ట్ ఫేజ్ లో ఉన్న 9.5 లక్షల ఎకరాలకు ఇవ్వాలన్నా కూడా ఆ నీళ్లు సరిపోవు. ఇప్పుడు వచ్చినాయి మీకు డెడ్ స్టోరేజ్ కలిపితేనే అది 84 టీఎంసీలు ఉంటుంది అంతే. 84 టీఎంసీల నీళ్లలో మనం ఇప్పుడు సగం కూడా రాలేదు. ఇంకా వరద వచ్చినట్టు కనబడుతుంది కానీ అది ఒక టీఎంసీ అంటే రోజుకు ఒక 11,500 క్యూసెక్స్ వస్తే ఒక టీఎంసీ నీళ్లు వచ్చినట్టు. మనం ఆ లెక్క ప్రకారం చూసినప్పుడు 50% కూడా ఇంకా రాలేదు శ్రీరామ్ సాగర్ కి. కాబట్టి దాని ఆధారంగా మనం మెట్పల్లి ఏరియాలో గానీ అక్కడ ఉన్న నిజామాబాద్ తర్వాత ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న కొన్ని కనీసం ఒక 20,000 ఎకరాలకు 50,000 ఎకరాలకు ఒక అష్యూరెన్స్ ఇవ్వచ్చు. కానీ లక్షలాది ఎకరాలకు అష్యూరెన్స్ ఇచ్చే స్థాయిలో ఇంకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రాలేదు. డెడ్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది. కాబట్టి ఆ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు వాటర్ రిలీజ్ చేయడానికి కుదరదు. కాకతీయ కెనాల్ కు ఏ లెవెల్లో నీళ్లు అంతాయి, ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతామనే అంచనా ఉన్నది. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకో ఆలస్యం చేస్తున్నది. సరే, ప్రతిపక్షాలు ఎట్లున్నా రైతుల సమస్య కాబట్టి ప్రభుత్వము
ఇవాళ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది రైతులే కదా, ఎక్కువ భాగం అర్బన్ లో రాలేదు, వాళ్ళకు సీట్లన్నీ కూడా రూరల్నే వచ్చాయి. కాబట్టి సీరియస్ గా తీసుకొని ఒక విధానాన్ని రూపొందించుకొని ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతాం, ఏ మండలాలలో ఇవ్వగలుగుతాం, ఏ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వగలుగుతాం, వారబంది పెట్టాలి. వారబంది పెట్టి ఈ వారంలో 3 రోజులు ఈ రైతులకు ఇస్తున్నాం, 4 రోజులు ఈ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నాం. అట్లా చేస్తే ఒక టీఎంసీతోని 12 లక్షల ఎకరాలకు మనము వాడుకోవడానికి 12,000 ఎకరాలకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక టీఎంసీ. గతంలో శ్రీరామ్ సాగర్ కింద 12,000 ఎకరాలు ఒక టీఎంసీ ఉపయోగించుకున్న సందర్భం ఉంది. నిజాం సాగర్ కింద 16,000 ఎకరాలు ఒక టీఎంసీ వాడుకున్న సందర్భం ఉంది. కోస్తాలో అయితే 3,000 ఎకరాలకే ఒక టీఎంసీ వాడుకుంటున్నారు. వాళ్ళకు నీళ్లు విచ్చలవిడిగా తీసుకుపోతున్నారు. మనకు మాత్రం మనం 1 ఎకరానికి వాడుకున్న 3 ఎకరాలకు వాడుకున్న నీళ్లు వాళ్ళు 1 ఎకరానికి వాడుతున్నారు. వాళ్ళది మురుగునీటి సమస్య, మనదేమో నీళ్లు లేని సమస్య. ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతిని మార్చుకోవట్లేదు. ఇప్పుడు కావేరీ డెల్టా అయినా, గోదావరి డెల్టా అయినా, కృష్ణా డెల్టా అయినా 4,000 ఎకరాలకు కూడా ఒక టీఎంసీని వాడట్లేదు వాళ్ళు. మనమేమో 12,000, 16,000 ఎకరాలు మనం వాడుకోవాల్సిన దుస్థితి మనకున్నది. కాబట్టి నీళ్లను ఎంత తక్కువ పొదుపుగా వాడితే పంట ఎక్కువ పండుతుంది. ఎక్కువ నీళ్లు ఇచ్చిన కాడ పంట తక్కువ పండుతుంది. ఈ విషయాలన్నీ తెలుసు, గతంలో రుజువైనాయి. అయినా కూడా అక్కడ నీళ్లు వృధా చేస్తున్నారు. మనకేమో నీళ్ల కొరత ఏర్పడుతున్నది. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయాలమ్మా, బోర్లు, బావులు, కాల్వ నీళ్లు, ఈ 3 ఇంటిగ్రేట్ చేస్తే ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతాం అనేది ఒక అంచనాకు వచ్చినట్టయితే రైతులకు కూడా ఒక భరోసా ఏర్పడుతుంది. రైట్. వేణుగోపాల్ గారు సార్, మీరేం చెప్తారు సార్? సాగుకు నీళ్లు ఇవ్వలేమని ప్రభుత్వం అయితే చెప్తోంది, మరి దీన్ని ఎలా చూడాలి? ఒక 2 విషయాలు మీరు ఫస్ట్ చూస్తే, ప్రకాష్ గారిని అడిగినప్పుడు బాగా నీళ్ళు వచ్చినాయని చెప్పారు, వర్షాలు కొట్టి కొద్దిగా కరువు తగ్గిందని. కానీ వర్షాలు ఎక్కడ కూడా జానెడు భూమి దాటలేదు. ఇప్పుడు ప్రాజెక్టులు నిండలేదు, కుంటల చెరువులు నిండలేదు, బోర్ ఓపెన్ మిల్స్ లా నీళ్ళు లేవు, వీటిలలో నీళ్ళు లేవు. గోదావరిలో పోతానేమో కొన్ని వేస్ట్ కానీ నీళ్ళు ఎక్కడ రాలేదు. మీరు అన్నట్టు ఈ ఖరీఫ్ లో 60 లక్షల ఎకరాలు సాగు కావాలి. దాదాపు ఒక 10-15 లక్షల ఎకరాలు కూడా సాగు కాలే. ఆ సాగైన కూడా పండుదనే గ్యారంటీ లేదు. నేనే ఒక 4 ఎకరాలు ఇస్తున్న, ఎకరం వేసిన ఎకరానిగా నీళ్ళు. కాబట్టి ఈ గ్యారంటీ ఇప్పుడు రైతులు వేసిన పంటలకు పండి మనకు డిసెంబర్ వరకు, నవంబర్ వరకు ఈ క్రాప్ వస్తుంది. వారిది సౌండ్ ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుందండి. క్లియర్ గానే ఉంది, చెప్పండి. అయితే పంటదనే గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు ఇప్పుడు పడ్డ వర్షాలు ఏమాత్రం కూడా ఎక్కడ కూడా మనకు పొటెన్షియల్ గా కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పటికీ తీవ్రమైన కరువు ఉన్నది. వేసిన పంటలు కూడా పండే గ్యారెంటీ లేదు. పత్తులు కొన్ని ఎండిపోయినాయి, సరే కొన్ని అట్లా ఉన్నాయి. ఇంకా రేపు వర్షాలు ఎట్లా పడతాయి అనేది మనం ఇప్పుడే గ్యారెంటీగా చెప్పలేము. దీంతో పాటు ఇవాళ మనం ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్నప్పుడు ఇవాళ ప్రధానంగా శ్రీరామ్ సార్ ప్రాజెక్టు నిన్న నేను ఇంజనీరింగ్ అడిగితే నిన్న 90,000 క్యూసెక్ల నుంచి ఇవాళ 1,00,000 క్యూసెక్ల వరకు గోదావరిలో పోతున్నాయి. మరి ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తిపోస్తున్నారు, ఏదో అటు నుంచి వచ్చినాయి. అవి 20 టీఎంసీలే కాబట్టి మరి అందులో నీళ్లు సరిపోవడం పెట్టుకున్నారు. కింది నుంచి బ్యారేజీల నుంచి కూడా మనం నీళ్లు ఎత్తిపోసుకుంటేందుకు అవకాశం ఇప్పుడు ఉన్నదనేది మళ్ళీ ఇంజనీర్లు చెప్తున్నారు. ఎందుకంటే సిడబ్ల్యూపిఆర్ఎస్ పూణే వాళ్ళు ఏం చెప్పిందంటే, వాళ్ళు టెస్ట్ చేసి ఏం ప్రాబ్లం లేదు, అన్నారం సుందిల్లా ఒక్కటేర కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఎండిడిఎల్ వరకు ఎత్తిపోయవచ్చు అని వాళ్ళు చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పినాక మళ్ళా ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎన్డీఎస్ఏకి మేము డెలిగేషన్ పంపుతున్నారు. ఇప్పటివరకు దాని రిపోర్ట్ లేదు, దానికి ఏం లేదు, ఎగ్జామ్ లేదు, ఏది లేదు. కానీ నీళ్లు మాత్రం వెళ్ళిపోతున్నాయి గోదావరిలో. నీళ్లు వెళ్ళిపోయినప్పుడు మనం ఆ షటర్లు వేయకుండానే వచ్చిన నీళ్ళని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్న వాటిని కూడా మనం వదిలేస్తున్నాము. రెండోది వర్షాలు సరిగా లేవు, ప్రాజెక్టులు ఉండలేదు, సరిపోతలేదు. కాబట్టి దీనికి ఓ నిపుణుల కమిటీ వేసి మేము ముందుకు పోతామని చెప్పారు, అది కూడా ఎక్కడ దక్కనే ఉన్నాయి. మరి దీనివల్ల ఇవాళ కరువును ఎట్లా ఎదుర్కొంటారు, వేసిన పంటలు ఎట్లా కాపాడతారు? వేయని పంటలు వేయలేదు, వేసిన పంటలే పండే పరిస్థితి లేకుండా ఉన్నది. కాబట్టి ఇప్పుడు రైతులు చాలా ఆందోళన ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సరైన విధానంలో కనుక ప్రభుత్వం ఒక ప్లాన్ కనుక చేసేది ఉంటే, మేము కంటిన్యూన్సీ ప్లాన్ చేస్తామని ఆ మధ్యలో అన్నారు. కానీ ఆ ప్లాన్ ఏంటనేది ఇప్పటి వరకు మాకు గ్రామాలలో ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులకైతే ఇప్పటి వరకు చెప్పలేదు. కాబట్టి దీనివల్ల ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న కరువు కావచ్చు, నీటి ఎద్దడి కావచ్చు, ఇంకా ముందు నాటేసే దాని గురించి కావచ్చు, దీని మీద ఒక ప్రణాళిక అయితే ప్రభుత్వం ప్రకాష్ గారు అన్నట్టు ప్రకటిస్తే మంచిదని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కృష్ణా మీద కూడా ఇప్పటి వరకు ఎక్కడ నీళ్లు రాలేదు. మొన్ననే 29 నేను శ్రీశైలం పోయినాను, అలా శ్రీశైలంలో అసలు నీళ్ళే లేవు. ఇప్పుడు చాలా కొద్దిగానే రావచ్చు, కానీ అక్కడ దాని మీద కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏమైనా మనం ఎత్తిపోస్తున్నది కూడా అవి కూడా అక్కడెక్కడే ఉన్నాయి. నారాయణ సాగర్ కాడ కూడా నీళ్లు లేవు. మరి ఎక్కడా నీళ్లు లేకుండా ఆగస్టు 7వ తారీఖు వచ్చింది కాబట్టి
మనకి ఇంకా రాష్ట్రంలో ఈ సంవత్సరం తీవ్రమైన నీటి ఎద్దడితో పాటు కరువు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరి ఏదైనా ప్లాన్ చేస్తే మంచిదని అంటే మేము ప్రభుత్వం కరువుకు బాధ్యత వహించబడలేదు, అంటే వానలు పడినందుకు బాధ్యత వహించబడలేదు, కానీ కరువును ఎదుర్కొంటందుకు కొంతలో కొంత చేయాల్సిన ప్లాన్ కానీ గోదావరిలో వృధాగా పోతున్న ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఎత్తిపోయడం కానీ. మొన్నటిదాకా నేను ఏం చెప్పానంటే దేవాదుల నీళ్లు 3 ఫేజుల నీళ్లు రాప నుంచి ఇక్కడ వరకు 3 ఫేజుల నీళ్లు ఎత్తిపోసి ధర్మసాధన చేస్తాను, దానికి కూడా కొన్ని పంపులు నడిపించి కొన్ని ఆపేట వానలు పడతాయి, దాని వల్ల కూడా నీళ్లు వేస్ట్ గా పోయినాయి. ఆల్రెడీ ఎత్తిపోసుకోగలిగే నీళ్లు కూడా దేవాదుల్లో కొన్ని నీళ్లు వేస్ట్ పోయినాయి. 10 పంపులకు ఒకసారి 5 పంపులు, ఒకసారి 6 పంపులు, 7 పంపులు, ఇప్పుడన్నా 10 పంపులు నడిపేయండి అని మేము అంటున్నాం. ఇంకా వానల మీద కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని? ఎందుకంటే ఎన్డీఎస్ఏ చెబితే నీళ్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం అదే అట్లా కాదండి. ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారే ఎన్డీఎస్ఏ దగ్గర డెలిగేషన్ మొత్తాన్ని మీ దాకా చర్చ జరిగింది. ఇప్పుడు ఏమైనా డెలిగేషన్ పోయిందా పోలేదా ఏమైంది చెప్పండి. ఎన్డీఎస్ఏ మేము ఇరిగేషన్ శాఖ నడపాల వద్ద మేము చెప్తామని చెప్పారు. డ్యామ్ మీద మన రిపోర్ట్ ఇచ్చేది అయిపోయింది. దాన్ని బట్టి మీరు చేయాలా వద్దా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. అయినా మళ్ళీ మేము ఓ డెలిగేషన్ ఉంటాను ఇరిగేషన్ మినిస్టర్ పంపారు, వాళ్ళు చెప్పాలండి. ఇప్పుడు వాళ్ళు కదా పంపాల్సింది, భారతీయ జనతా పార్టీ చెప్పదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మరి ఇప్పుడు చెప్పింది కదా, నేను చెప్తున్నా కదా, CWPRS అనే పూణే ఏదైతే సంస్థ ఉన్నదో వాళ్ళు దాని మీద ఏంటంటే ఏది వాటర్ పవర్ అండ్ రీసెర్చ్ వాళ్ళు చెప్పిండు ఈ 2 బ్యారేలు సర్చ్ చేసి MDDL వరకు ఎత్తిపోసుకొని ఇవ్వచ్చు ఇప్పటి వరకు అని చెప్పిన వాళ్ళు చెప్పిన అదొకటి. మరి అది అట్లా పెట్టండి, మరి రిపేర్ ఎందుకు చేయలేదండి? ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చింది, మరి ఎందుకు రిపేర్ చేయలేదు? వాళ్ళు ఈ రిపేరు ఇప్పుడు NDSC చెప్పిన ప్రకారం రిపేర్ చేయాలని చెప్పారు కదా, వాళ్ళు రిపేర్ చేసే వరకు ఇంపోర్ట్ చేయొద్దన్నారు. మరి ఇప్పటి వరకు రిపేర్ చేయలేదు. రిపేర్ చేయనప్పుడు ఎట్లిస్తారు చెప్పండి? రిపేర్ చేయరు, ఇంపోర్ట్ చేయరు, ఏది చేయరు, ఎక్కడికక్కడ పెట్టేసిండ్రు. చరణ్ కౌశిక్ గారిని అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు మరి ఎన్డీఎస్ఏ రిపేర్ చేయమని చెప్పింది కదా, రిపేర్ చేసి మన 2.5 సంవత్సరాలు ఏం రిపేర్ చేయలేదు కదా. కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారిని అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు, రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండిన తర్వాతే సాగునీటి ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. రైతులు పంటలు ఎప్పుడు వేసుకోవాలి? ముందస్తు ప్రణాళిక ఎందుకు లేదు అసలు కాంగ్రెస్ పార్టీకి? మేడం, ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో 29,75,000 ఎకరాలు పారుతుంది. అది వారాలంటే ఖచ్చితంగా 336 టీఎంసీలు కావాలి. ప్రస్తుతానికి 44.45 టీఎంసీలు మాత్రమే ఉన్నది. ఇంకొక ఆగస్టు చివరి వారంలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి, ఎందుకంటే పూర్తిగా ప్రాజెక్టులు నిండాలి. అదే కాకుండా వచ్చే సంవత్సరం జూలై వరకు వాటర్ తాగునీటి అవసరాల కోసం కూడా వాటర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే కృష్ణా వాటర్ హైదరాబాద్కు 3 ఫేజ్లలో హైదరాబాద్కు వస్తుంది. గోదావరి వాటర్ ఫేజ్ 1 హైదరాబాద్కు వస్తూ ఉంది. ఇంకా పనులు జరుగుతూ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 11 నెలల్లో ఇంకా గోదావరి వాటర్ సంబంధించి 2nd ఫేజ్ కావచ్చు, 3rd ఫేజ్ అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మొన్ననే మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆల్రెడీ టెండర్లు పిలిచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారాం ప్రాజెక్ట్ కావచ్చు, డిండి గౌరెల్లి ప్రాజెక్ట్ కావచ్చు, పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టు చెప్పడంతో 3 నుంచి 6 నెలల్లో పర్యావరణ అనుమతి తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా 15 రోజుల తర్వాత ఆగస్టు చివరి వారంలో ఏం చేయబోతా ఉన్నాం, వాటర్ పరిస్థితి. ఇప్పుడు సాగునీటి కోసం 336 టీఎంసీలు అవసరమైతే ప్రస్తుతం మీరు చెప్పినట్టు 44 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి అంటే సెప్టెంబర్లో సరిపడా వర్షాలు కురిసే అవకాశమే లేదు. మరి వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంటి? ఏం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు అందుకేగా మేడం వరి సాగు విషయంలో, ఎందుకంటే వరి సాగు సంబంధించి అత్యధికంగా నీళ్లు కావాలి, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసిర్రు. కాకపోతే చాలా దిక్కులలో అదే వరి వేస్తా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 46,531 చెరువులు ఉన్నాయి. అదే కాకుండా 27 లక్షల మోటార్ పంపు సెట్లు ఉన్నాయి. అదే కాకుండా బావులు కావచ్చు, తర్వాత దాదాపు 19 లక్షల నుంచి 27 లక్షల వరకు ఉంటాయని చెప్పేసి అంచనా. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే వర్షాలు అయితే సమృద్ధిగా కురుస్తలేవు. ఇది ఎల్నినో ఎఫెక్ట్ వల్ల, అదే కాకుండా మహాసముద్ర ఎల్నినో ఎఫెక్ట్ మూలంగా 94% వర్షాలు తక్కువ ఉంటాయని చెప్పేసి ఆ సందర్భంగా అంచనా వేసిరు శాస్త్రవేత్తలు. కానీ అది అధిగమించి కొంత అయితే వర్షాలు మాత్రం పడుతున్నాయి. నీళ్లు ఇవ్వలేమని చెప్తున్నారు. గోదావరిలో వృధాగా పోతున్న నీళ్లను లేదా గోదావరి సంబంధించి మనకు తెలుసు 44 గ్రామాలు కొట్టుకుపోతాయని చెప్పేసి మేము చెప్పింది కాదు. ఎన్డీఎస్ఏ రిపోర్టు, తర్వాత అక్కడ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ గ్రామాలు కొట్టుకుపోయిన తర్వాత నీళ్లు ఎట్లా ఆపుతారు? అదే కాకుండా జరుగుతూ ఉంది. తర్వాత ఎక్కడైతే వృధాగా పోయే నీళ్లను పట్టే ప్రయత్నంలో కావచ్చు, వృధాగా పోయే నీళ్లను వేస్ట్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీరు ప్రాజెక్టుల విషయంలో
ఇప్పుడన్నా 11వ తారీఖు నాడు పాలమూరు రంగారెడ్డి సంబంధించి కేటీఆర్ ధర్నాకు పోతా ఉన్నాడు. అసలు పాలమూరు రంగారెడ్డికి 10 సంవత్సరాల కాలం కట్టింది ఎవరు? మీరే కదా, మేము కాదు కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉపయోగించి నీటి లభ్యతను పెంచుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకోవట్లేదు అంటున్నారు సార్. ఇక్కడ మేము చెప్పింది కాదు, నిపుణులు చెప్పింది. మేము చెప్పింది అయితే కాదు. మేమైతే ఇంజనీర్లం కాదు. 80,000 పుస్తకాలు అయితే మేము చదవలేదు. నేనే కథ కర్మ, నేనే అపరా భగీరథుడు, నేనే ఇంజనీర్ అని చెప్పిండు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో కట్టిన వారం రోజులకే బొంగలు వచ్చినాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మేము ప్రకటించింది అయితే కాదు. తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ కుంగింది కూలిందని చెప్పి వాళ్ళే ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రతిసారి కాళేశ్వరం అవసరం లేదు, కాళేశ్వరం అవసరం లేదంటే కాళేశ్వరం అవసరం లేదు, ఎల్లంపల్లి చాలని చెప్పారు. ఇప్పుడు ఎల్లంపల్లికి ఇన్ఫ్లో అయితే ఆగిపోయింది. నీళ్ళు ఎక్కడి నుంచి? మేడం, ఇక్కడ మేము కాళేశ్వరం అవసరం లేదు కాదు, కట్టాల్సిన చోట ప్రాజెక్ట్ కట్టలేదు. తుమ్మిడి దగ్గర 11,000 ఖర్చు పెట్టారు. 11,000 కోట్ల రూపాయలు, 38,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టు. ఆనాడు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఆ కొంచెం మహారాష్ట్రతో మాట్లాడుకోకపోవడం. అప్పటికే కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల కాలం సఖ్యతగా ఉన్నారు. అది అక్కడ కట్టుంటే ప్రజాధనం వృధా కాదు కదా. 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. దాదాపు కాళేశ్వరం సమయం 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 11.5% అత్యధికంగా ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెట్టారు కదా. తెలంగాణలో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరా కూడా పారని పరిస్థితి, పర్యావరణ అనుమతులే లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కదా. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారాం ప్రాజెక్టు కావచ్చు, డిండి ఎత్తిపోత కావచ్చు, గౌరెల్లి ప్రాజెక్టు కావచ్చు. లాస్ట్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే తక్షణమే గోదావరి వాటర్ హైదరాబాద్కు అవసరం ఉంటుంది. ఎందుకంటే 1,20,00,000 మంది ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ దారిని తీర్చడం కోసం మాత్రమే గోదావరి వాసు ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 తీసుకొచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. కాబట్టి ఆగస్టు చివరి వారంలో అదేవిధంగా వర్షాలకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులో నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత పూర్తిస్థాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ప్రకటించారు. ఎందుకంటే మహారాష్ట్రలో అయితే అత్యధికంగా వర్షాలు ఉన్నాయి. అదే కాకుండా గోవా కావచ్చు, మిగతా నార్థన్ స్టేట్లలో కూడా వర్షాలు అధికంగా ఉన్నాయి. కానీ సౌత్ లో కొంత వర్షాలు తక్కువగా ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీళ్లు రాలేదు కాబట్టి నీళ్లు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టులకు సంబంధించి వ్యవసాయానికి ఉపయోగించుకునే విధంగా ముందుకు పోతారు. అనవసరంగా ఇప్పుడే స్టేట్మెంట్లు ఇస్తే రకరకాల వివాదాలు దారితీసే అవకాశం ఉంది. రైతులు పెట్టుబడి పెట్టుకుంటారు కాబట్టి ఆ పెట్టుబడి నష్టపోయే అవకాశం కాబట్టి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తూ ఆగస్టు చివరి వారంలో ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. గోవర్ధన్ గారు, ఇక్కడ రైతులకు స్పష్టత ఇవ్వకపోవడం వల్ల అంటే రైతులపై ఏ మేర ప్రభావం పడే అవకాశం ఉంది? రైతులు ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనుకోవాలి? రైతులకి వీలైనంత వేగంగా స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు మెట్ట పంటల కాలం పూర్తయిపోయింది. ఇంకో 5-10 రోజులు అయిపోతే వడ్డీకి సంబంధించినటువంటి నాట్లు పెట్టినటువంటి కాలం కూడా పూర్తిగా ముగుస్తుంది. కాబట్టి వీలైనంత వేగంగా ఒక కడువు రాకుండా మొత్తాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీనికంటే ముందు నేను ఒక విషయానికి వెళ్తాను. గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన పూర్తయింది. అంటే ఇప్పటికీ 2008లో తుమ్మిడిరెడ్డి ప్రాజెక్టు ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ళైనా 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాటిని పూర్తి చేయడంలో, అనుమతులు తీసుకురావడంలో ఘోరవైఫల్యం. తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేడిగడ్డ కూలిన అనంతరం మేడిగడ్డ బ్యారేజీ స్పిల్వే నుండి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు వెళ్లి మేము తుమ్మిడిగట్టి నిర్మిస్తామని చెప్పేసి ప్రత్యామ్నాయ ప్రాజెక్టుగా ప్రాణహిత నిర్మిస్తామని చెప్పేసి 2.5 సంవత్సరాలైనా ఈ రోజుకి నిర్మించకపోవడం అనేది అత్యంత ఘోరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిగట్టి కనుక నిర్మించి ఉంటే ఈ రోజు ఎల్లంపల్లి కడెం నుంచి లేదా పైన ఎగువన శ్రీరామ్ సాగర్ దిగువ నుంచి వచ్చినటువంటి నీళ్లతోని లేదా ఎత్తిపోతున్నటువంటి నీళ్లు ఏమైనా ఉంటే అవి కిందికి వెళ్ళేటటువంటి అవకాశం ఇప్పుడు ఉండదు. సరే, ఇప్పుడు అన్నారం మేడిగడ్డ 3 బ్యారేజెస్ అన్ని కూడా మొత్తం మేడిగడ్డ దాదాపు ఆల్మోస్ట్ కొలాప్స్ అయింది. మిగతా కూడా బొంగలు పడుతున్నాయి భారీ ఎత్తున. కాబట్టి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. దీనికి ఈ దానికి ముందు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలంగాణ నీటిపారుదల శాఖ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టారు. మూడోది చాలా కీలకమైన విషయం ఏంటంటే 148 మీటర్ల ఎత్తున దేవేంద్ర ఫడ్నవీస్ తో 2015లో ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారు. వీళ్ళు 152 అని జపం చేస్తున్నారు. కానీ మీరు పునాది 160 కేసుకొని, పునాది 155 కేసుకొని, 154, 52 కేసుకొని పునాది అడుగు భాగంలో ఎంత ఎత్తి వేసుకున్నావు అనేది మహారాష్ట్ర ఫడ్నవీస్ గాని కేంద్ర మోడీ గాని ఎవరు అడ్డం కాదు.
అదే ఆల్మట్టి ప్రాజెక్టు పునాది 20-30 మీటర్లకు బలంగా వేసుకొని అనువైనటువంటి సమయంలో 5-10 మీటర్లు వాళ్ళు ఎత్తులు ఎత్తుకుంటున్నారు. ఆల్మట్టి పైన చాలా భారీ ఎత్తున అనేక పదుల టీఎంసీలు ఆపుతున్నారు నీళ్లు. ఆ విధంగా తుమ్మిడిహెట్టి నిర్మించడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల ఘోర వైఫల్యంతో పాటు గోవర్ధన్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు తుమ్మిడిహెట్టు ప్రాజెక్టుకి మహారాష్ట్ర ఒప్పుకుంటుంది. ఇప్పుడు మొదలు పెట్టినా ఎన్నేళ్లు పడుతుంది? లేదండి, 148 మీటర్ల ఎత్తున నిర్మించుకోవడానికి ఫడ్నవీస్ ఆటంకం కాదు, మోడీ ఆటంకం కాదు. ఆల్రెడీ కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది తుమ్మిడిహెట్టి పైన. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలు నిర్మించే సమయంలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈరోజు పునాది 160కి 155కు 152 వేసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఒకవేళ ఈ రోజు అదే సందర్భంలో చర్చలు సాగిస్తూ అనుమతులు ఒక పక్క తీసుకుంటూ తట్టమట్టి ఎత్తక ముందే అసలు 50 కోట్లు 30 కోట్ల రూపాయలు ప్రాణహితకు కేటాయిస్తే, తుమ్మిడిహెట్టికి కేటాయిస్తే ఆ బ్యారేజ్ ఎక్కడవుతుందండి? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి, నిజాయితీ ఎక్కడుందండి? ఇది చాలా కీలకమైనది. అది ఎప్పుడు అవ్వాలి, దానికి ఎన్నేళ్లు పట్టాలి, అప్పటి వరకు రైతులకు సాగు కష్టాలు తప్పదనుకోవచ్చు. ఇక్కడ చాలా కీలకమైనది. మేడిగడ్డ, అన్నారం, సుందుల నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం, నా దగ్గర నివేదిక ఉంది, మీకు నేను నివేదిక చూపెడుతున్నాను. ఈ నివేదిక ప్రకారం నీళ్లు ఎత్తిపోయడం కుదరదు అని చెప్పేసి నివేదిక సారాంశం. చాలా మంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఎన్డీఎస్ఏ మొత్తం గేట్లన్నీ కూడా ఫ్రీ ఫ్లోకు అనువుగా ఉండాలని చెప్పారు. ఇది చాలా కీలకమైన విషయం. మేడిగడ్డ అన్న ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి ప్రైమరీ రిపోర్ట్ మీ షార్ట్ డిస్కషన్ లో చదవడానికి అవకాశం లేదు. 2019 నుంచి 2023 వరకు చాలా ఘోరమైనటువంటి కింద ఆఫ్రాన్, పునాది, రాఫ్ట్, దిమ్మెలు మొత్తం ఎగిరిపోయాయి. ఇవి నా దగ్గర శాటిలైట్ పిక్చర్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కూడా అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అనేటటువంటి దాని నుంచి పైకి ఎత్తిపోవడం అనేటటువంటి ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం కుదరదు. ఒకవేళ ఎత్తిపోస్తే మేడిగడ్డలో 7వ బ్లాక్ కుంగినట్టే మిగతా ఏ బ్లాక్ అయినా కుంగొచ్చు. రెండవది, మేడిగడ్డ 7వ బ్లాక్ లో చాలా మంది మాట్లాడుతూ ఒక పిల్లరు 2 పిల్లర్ అనేది కాదు. మేడిగడ్డ 7వ బ్లాక్ లో ఉండేటువంటి 11 పియర్స్ పైనుంచి అడుగుముట్ట మొత్తం కూల్చి నిర్మించాలి. మొత్తం కూల్చి నిర్మించే సమయంలో 8వ బ్లాక్ లో ఉండే మొదటి పియర్ గాని 6వ బ్లాక్ లో ఉండే ఇంకో పియర్ గాని ఏమాత్రమైన వెంట్రుకవాసి నష్టం జరిగితే వాటిని కూడా కూల్చాల్సి ఉంటుంది, అంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. మూడవది చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ లో ఉండేటటువంటి 7వ బ్లాక్ పూర్తి నిర్మించినప్పటికీ కూడా 1వ బ్లాక్ నుంచి 6వ బ్లాక్ వరకు 8వ బ్లాక్ మేడిగడ్డలో కానీ అన్నారం, సుందిలలో మిగతా బ్లాక్లు కానీ కుంగిపోవు అనే గ్యారంటీ ఏమిటని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పింది. ఇది చాలా కీలకమైన విషయాలు. కాబట్టి మొత్తం చరిత్రలో, హ్యూమన్ హిస్టరీలో, సరే ఈరోజు పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోలేదా, మిగతా కూలిపోలేదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేస్తుంది, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఏం చేస్తుంది, జలశక్తి శాఖ ఏం చేస్తుంది అంటే దానిపైన కూడా మేము వ్యాసాలు రాస్తాం. చాలా లోతైనటువంటి కాళేశ్వరం కంటే అత్యంత ప్రమాదకరమైనది పోలవరం. కాళేశ్వరంలో జియో ఫిజికల్ పరీక్షలు, భూగర్భ పరీక్షలు చేయకుండానే, జియో టెక్నికల్ పరీక్షలు చేయకుండానే ఆగమేఘాల మీద వేగంగా నిర్మించడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం జరిగినట్టే పోలవరంలో కూడా దాదాపు 100 మీటర్ల లోతు వరకు శాండ్ బెడ్డే, ర్యాక్ బెడ్ లేదు. ఏదో శ్రీశైలం లాగా, శ్రీరామ్ సాగర్ లాగా, కడెం లాగా, లేకపోతే మన ఎల్లంపల్లి లాగా, నాగార్జున సాగర్ లాగా ర్యాక్ బెడ్ లేదు అక్కడ. అంటే దాదాపు 25 సంవత్సరాల క్రితమే పోలవరం ప్రాజెక్టు నిర్మించకూడదు. 194 టీఎంసీల ప్రాజెక్ట్ అది. ఆర్టివేడ్ నుంచి దాదాపు కాకినాడ వరకు తుడిచిపెట్టుకుపోతుంది. అక్కడ ఎన్డీఎస్ఏ తప్పు చేస్తుంది నిజమే. అంటే మన భారతదేశంలో చాలా అంటే ఒక అటోక్రటిక్, ఒక భూస్వామ్య పద్ధతుల్లో ఉండినటువంటి ప్రాంతీయ పార్టీలు లేదా దేశంలో ఉండినటువంటి మోడీ లాంటి ప్రభుత్వాలు ఎవరున్నప్పటికీ కూడా వివిధ చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ బాడీ కావచ్చు, లేదా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్రమైనటువంటి ఏవైతే ఉన్నాయో వీటన్ని స్వతంత్ర పద్ధతుల్లో నడవకుండా చేసిస్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. చాలా కీలకమైనటువంటి విషయం.
నేనే ఇంజనీర్ను అని చెప్పినటువంటి, నేనే ఈఎన్సీని అని చెప్పినటువంటి కేసీఆర్ గారు, నేను కాళేశ్వరం బ్యారేజీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు అది నా మానస పుత్రిక, నా మెదడు రంగరించి నిర్మించాను అని చెప్పినటువంటి కేసీఆర్ గారు పినాకిని చంద్రఘోష్ గారి విచారణలో నాదేం లేదు, అంతా ఇంజనీర్ చెప్పిన దాని ప్రకారం నేను చేశానని చెప్పేసి పినాకిని చంద్రఘోష్ కమిషన్ లో చెప్పడం జరిగింది. కాబట్టి చాలా కీలకమైన ఒక విషయం చెప్పి ముగిస్తాను. చెప్పండి. అత్యంత కీలకమైనటువంటి విషయం, తెలంగాణకు ఎత్తిపోతలు మాత్రమే ప్రత్యామ్నాయం కాదు. ఇది ఒక సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ఉద్యమంలో నడిచింది. ఈరోజు ఫోర్ వాటర్ కాన్సెప్ట్, ఈ మాత్రం వర్షాలకి కూడా మనం గొట్టిగారిపల్లి వెళ్తే పూర్వ కేసీఆర్ జిల్లా, మెదక్ జిల్లా, ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ కి 15 కిలోమీటర్ల దూరంలో కోగిరి మండలంలో గొట్టిగారిపల్లి ఉంటుంది. టి హనుమంతరావు గారి ఫోర్ వాటర్ కాన్సెప్ట్ వాన నీరు భూ ఉపరితలంలో నిల్వ చేయడము, భూగర్భ నీరుగా దేవగా మారుతుంది. అది రోజు రాజస్థాన్ తారేడలో 30 సెంటీమీటర్ల వర్షపాతం, 300 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నటువంటి చోట ఇలా 21,000 గ్రామాల్లో అద్భుతమైనటువంటి వ్యవసాయం నడుస్తుంది. చచ్చిపోయిన బోర్లన్నీ పునరుత్తేజమైన తిరిగి పోయబడ్డాయి. కాబట్టి తెలంగాణలో ఇలాంటి కరువు పరిస్థితులు, ఈ కరువు పరిస్థితి కనుక ఒకవేళ దురదృష్టవశాత్తు కొనసాగుంటే మంచిది. ఒక దురదృష్టవశాత్తు కనుక ఇదే తీవ్ర స్థాయిలో ఆగస్టులో, సెప్టెంబర్ లో కనుక వర్షాలు పడకపోతే తాగునీటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. హైదరాబాద్ లో అనేక పట్టణాల్లో కాసింత వర్షం కురిస్తే రోడ్లన్నీ సముద్రమయంగా మారిపోతున్నాయి. మన భూమిలోకి ఇంకేటటువంటి హనుమంతరావు గారి, టి హనుమంతరావు గారి ప్రఖ్యాత ఐక్యరాజ్య సమితి అడ్వైజర్ గా పనిచేసినటువంటి 30 దేశాల్లో పనిచేసినటువంటి ఈఎన్సీగా, ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినటువంటి ఫోర్ వాటర్ కాన్సెప్ట్, సిమెంట్ ఉండదు, కాంక్రీట్ ఉండదు, ఇసుక ఉండదు, స్టీల్ ఉండదు. ఇసుక, సిమెంట్, కాంక్రీట్ వల్ల మెగా కాంట్రాక్టర్ 5 బిలియన్ డాలర్లకు ఎదిగాడు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం నుంచి వనకచెర్ల, నల్లమల లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఎట్లయితే దుర్మార్గమైన కేవలం తెలంగాణలో కృష్ణాలో నీరు లేదండి. కృష్ణాలో దాదాపు నీరు లేదు. మన లిఫ్ట్ ఇరిగేషన్ లెక్క నడుస్తాయండి. ఒకసారి ప్రకాష్ గారితో మాట్లాడదాం అంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గౌతమ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈరోజు మీరు బొట్టిగాటిపల్లి వెళ్ళండి, అక్కడ బోర్లన్నీ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. అక్కడ నీటి కరువు లేదు, అక్కడ పంట పండిస్తున్నారు. దయచేసి ప్రకాష్ గారు కూడా ఈ విషయం తెలుసు, చాలా లోతుగా తెలుసు. దయచేసి తన హృదయంతో మాట్లాడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్ ప్రకాష్ గారు, ఇప్పుడు తుమ్మిడిహెట్టి నుంచి సుందిలకు ప్లాన్ చేస్తున్నారు కదా, అసలు ఈ సుందిల బ్యారేజ్ సేఫ్ గానే ఉందంటే ఏం చెప్తారు? సేఫ్ గా ఉందా? సారీ ప్రకాష్ గారు, ఒక క్షణం. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు కూడా నీళ్లు తీసుకురావడం తప్పు. కేసీఆర్ గారు ప్రాణహిత, తుమ్మిడిహెట్టి రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ పేరిట కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు. ఎలాగైతే మార్చారో అదెంత దుర్మార్గమైన తప్పో. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, సుందిళ్ల కింద అనేక బొంగలు ఉన్నాయండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బొంగలు పడ్డాయి. 2019లో పడ్డాయి, 2019లో పూడ్చారు, 2020లో పడ్డాయి, 2021లో పడ్డాయి, 2023లో పడ్డాయి. పాలీ యూరథిన్ గ్రౌండింగ్ చేశారు, సిమెంట్ గ్రౌండింగ్ చేశారు, కెమికల్ గ్రౌండింగ్ చేశారు. అన్ని గ్రౌండింగ్లు రైట్. అడుగుదాం ప్రకాష్ గారిని, అడుగుదాం. గౌతమ్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. ప్రకాష్ గారు మీరు చెప్పండి. సారీ ప్రకాష్ గారు, వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ప్రకాష్ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే, ఈ పెద్ద మనుషుల ఆలోచనలలో ఏమన్నా మార్పు వచ్చి ఉంటుందా? ఒక 6 నెలలు అయింది నేను వీళ్ళ వినక. అంటే ఏమీ లేదు. మొదటి నుంచి ఏం మాట్లాడుతున్నాడో గోవర్ధన్ గారు అదే మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ తరఫున ఏం చెప్పాలనో చరణ్ కౌశిక్ గారు అదే చెప్తున్నారు. ఒకసారి తెలంగాణ బిడ్డల్లాగా ఆలోచిస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఈ అబద్దాలతో ఎంతకాలం గడుపుతారు మీరు నాకు అర్థం కావట్లేదు. బట్ నేను మాట్లాడడానికి ఏం లేదమ్మా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం అవసరం లేదు. వాళ్ళు చెప్పే అబద్దాలే ప్రజలు విననియండి. వాళ్ళు చెప్పే అబద్దాలకు ప్రజలు ఏం సమాధానాలు చెప్పాలో ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఈ చైతన్యం కంటే ప్రజల్లో చైతన్యం ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను పెద్దగా వీళ్ళ మాటలను ఖండించడమో సమాధానం చెప్పడమో అవసరం లేదు. వాళ్ళ ప్రజలకు తెలుసు స్పష్టంగా నీళ్ళేందో పాలేందో. తెలుసుకోవాల్సింది గోవర్ధన్ గారు, తెలుసుకోవాల్సింది చరణ్ కౌశిక్ గారు.
ఇక నేను మాట్లాడేది ఏం లేదమ్మా, ఐఎమ్ టేకింగ్ ఎగ్జిట్. థ్యాంక్ యూ. రైట్, చరణ్ కౌశిక్ గారు. మేడం, ఇక్కడ ఇప్పుడే కేఆర్ఎంబి 13వ తారీఖు నాడు సమావేశం నిర్వహించనున్నారు. ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలు కావచ్చు, అదేవిధంగా అక్కడ వాటర్ పరిస్థితి తెలుసుకున్న తర్వాత వాటర్ అప్పటి వరకు స్టోరేజ్ పెరిగితే ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నంలో ముందుకు పోతారు. ఇక్కడ కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టులు కట్టకపోవడం మూలంగానే తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఇది ఒప్పుకోవాల్సింది ఎవరైనా. 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్లు అయింది. 1,80,000 కోట్ల రూపాయలు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టారు. కట్టాల్సిన చోట ప్రాజెక్ట్ కట్టలేదు, అంచనాలు పెంచి ఇప్పుడు తెలంగాణకు మరణ శాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ. మేము వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. నారాయణపేట కొడంగల్ సంబంధించిన ప్రాజెక్ట్ ఆల్రెడీ అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. గోదావరి వాటర్ సంబంధించి హైదరాబాద్ ఫేజ్ 2 వాటర్ తీసుకొస్తా ఉన్నారు. తర్వాత తుమ్మిడి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, తర్వాత ఏదో డిండి ప్రాజెక్ట్ కావచ్చు, అసలు కనీసం పర్యావరణ అనుమతులు లేవు. మన సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 3 నుంచి 6 నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతుంది. మీరు 2.5 సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు మరి ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాసింది వాళ్ళే. బీఆర్ఎస్ పార్టీ గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు రైతులకి సాగునీటి కాదు తాగునీటికి కూడా కష్టం అయిపోతుంది. సాగునీటి అవసరాలు ఎలా తీరుస్తారు? ఇప్పుడు కాళేశ్వరం బ్యారేజ్ లో కొట్టుకుపోయాయని చెప్తున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి సుందిలకు ఎలా ప్లాన్ చేస్తున్నారు? సుందిలే సేఫ్ కాదు, అసలు సేఫ్ గానే లేదని ఇప్పుడే కదా గవర్నర్. మేమైతే నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మా వాళ్ళు అయితే ఎవరు ఇంజనీర్లు లేరు. వారిలాగా 80,000 పుస్తకాలు అయితే మేము చదవలే. మేమే మొత్తం మాకు తెలిసి అనేది మేము అంటలేము. దానిలో భాగంగా ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్టు, విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు, దాని ఆధారంగా ముందుకు పోతా ఉన్నాం. ఆ 44 గ్రామాలు రక్షించే ప్రయత్నంలో భాగంగా అక్కడ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయలేదు. ఇక తొందరపడి నాట్లు వేయద్దని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ చాలా స్పష్టంగా ప్రకటించింది. బిందు సేద్యం కావచ్చు, 120 నుంచి 130 రోజుల్లో పంటలు వచ్చే స్వల్పకాల కాలిక రకాల విత్తనాలు వాడాలని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది. పంటల బీమా ఆల్రెడీ ప్రకటించారు. మినుములు కావచ్చు, పెసలు కావచ్చు, జొన్నలు, అదే కాకుండా ఇవన్నీ అంటే వర్షాల మీద ఆధారపడి కావచ్చు, తర్వాత నీటి తక్కువగా వాడుకునే పంటలు మాత్రం వేయాలని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ సూచన చేసింది. తాగునీటి భద్రతపై ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ. అదే కాకుండా పాడి రైతులకు రక్షణగా ఉంది. ఎందుకంటే పాడి రైతులకు సంబంధించి రక్షణగా ఉంటే ఈ కరువు కాలంలో ఈ పాడి రైతులకు సంబంధించినటువంటి మిల్క్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ని 100 రోజుల నుంచి 150 రోజులు పెంచితే కొంత ఈ కరువును ఎదుర్కోవచ్చని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ సూచనలు చేశారు. కాబట్టి ఆగస్టు చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్షాభావానికి సంబంధించి కావచ్చు, నీళ్ల విషయం కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటి లభ్యత గురించి కావచ్చు, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సమావేశం ఏర్పాటు చేసి చివరి వారంలో ప్రకటించబోతా ఉన్నారు. ఈ నెల 13వ తారీఖు మాత్రం కేఆర్ఎంబి సమావేశం జరగబోతుంది. ఆ లోపు వాటర్ పెరిగితే ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ వాడుకునే అవకాశం ఉంటుంది. వేణుగోపాల్ గారు, ఇప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు అనుమతి ఇప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అయితే కోరుతున్నారు. బీజేపీ ఎందుకు స్పందించడం లేదు ఈ విషయంలో? తుమ్మిడిహెట్టి అనేది ఇప్పుడు అది కొత్తగా ప్రాజెక్ట్ ఇప్పుడు అంటే ప్రాజెక్ట్ అనేది పెండింగ్ ప్రాజెక్ట్, అది కట్టాలి. ఎవరు కట్టదని అంటలేదు. దాన్ని కట్టకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది, అది వదిలేసింది, తర్వాత టీఆర్ఎస్ వదిలేసింది, అన్ని వదిలిపోయినాయి. ఇప్పుడు నేను ఏమంటున్నాను, దాన్ని కట్టంగా ఎవరు అద్దంటలేదు. దానికేం అది వరకే ఆల్రెడీ 48కి అనుమతులు వచ్చినాయి. సరే 52కి వచ్చినాయి అని అంటాను కానీ నాకు తెలియదు అది. సరే అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే కట్టబోయే ప్రాజెక్ట్ ఒకటైతే ఉన్న నీళ్ళని ఇప్పుడు కనీసం ఉపయోగించుకోవాలంటే ఇప్పుడు నేను ప్రత్యామ్నాయ పంటలు ఏమి వేయాలి? మరి అడుగు దాదాపు ఏం పండాయి సౌదు ఉంటుంది. దానికి కొన్ని పంటలు వేస్తే వేయవచ్చు, పెసర అట్లాంటి పప్పు ధాన్యాలు కానీ అట్లా కొన్ని. అయితే నేనేమంటాను, ఈ కరువును ఎదుర్కొన్నందుకు నేను ప్రభుత్వానికి సలహా చెప్పేది ఏంటంటే దానికి ప్రత్యామ్నాయ పంటలు ఏమి వేయాలి, ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి. వరి సాగు తగ్గొచ్చు, పత్తి సాగు తగ్గొచ్చు. మన దగ్గర ప్రధానంగా వరి, పత్తి అదొక 60, ఇదొక 50, 1,10 లక్షలు ఈ 2 పంటలే సాగైతాయి. ఆ తగ్గిన దాని ప్లేస్ లో ఇంకా ఏమి ఇస్తే బాగుంటది ఇప్పుడున్న వాతావరణానికి అనేది ప్రభుత్వం ప్లాన్ చేయాలని నేను కోరుతున్నా. అది సాయిల్ బట్టి కూడా ఉంటుంది. ఒక దగ్గర దుబ్బపోలు ఉంటాయి, నల్లరేగడి ఉంటాయి, చౌకపు ఉంటాయి, రకరకాలు. దాన్ని బట్టి కొద్దిగా ప్రణాళిక సైంటిస్టులను తీసుకొని, యూనివర్సిటీలు ఉన్నాయి, మనకు రీసెర్చ్ కేంద్రాలు ఉన్నాయి, తీసుకొని ఒక ప్రణాళిక తయారు చేసి కనుక వాళ్ళకి ఇచ్చేది ఉంటే ఆ కొద్దిలో గొప్ప ఏదన్నా కొంత మనకు ఈ కరువును ఎదుర్కొంటానికి కొన్ని పంటలు పండించుకునేందుకు ఆరుతడి పంటలు కానీ, కొద్దిగా వర్షం తక్కువ నీళ్లతో పండించుకునే పంటలు కానీ మనం చేయొచ్చు. ఇప్పుడు వేరుశనగ ఉన్నది, ఆయిల్, అది ఇక్కడ దుబ్బములా పడుతుంది. ఇట్లాంటి కొన్ని ప్లాన్ చేయాలని నేను అంటున్నావు. వర్షాలు పడినందుకు ఏం ప్రభుత్వం తప్పుపట్టదు, కానీ దాని కరువును ఎదుర్కొని ఏ విధంగా ముందుకు పోవాలని చేయాలి. ఇలా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. నాకు కూడా రాజకీయాలు చేయాలంటే 2019లో ప్రయారిటీ కట్టినప్పుడు వర్షాకాలంలోనే అప్పుడే అప్రాన్ మీద కింద బెడ్ లెవెల్ బ్లాక్స్ కొట్టుకపోయిన వాటిని ఆ ప్రభుత్వం 4 ఏళ్ళు రిపేర్ చేయాలి, ఈ ప్రభుత్వం 2.5 ఏళ్ళు రిపేర్ చేయాలి. చేసేది ఉంటే ఈ పరిస్థితి ఉండేది.
ఉండకపోయి ఇవాళ మనం హాయిగా నీళ్ళు ఎత్తిపోసుకొని అన్నారం సుందిలో ఎత్తిపోసుకొని ఎల్లంపల్లి నుంచి కనీసం కొంత గొప్ప నీళ్ళు ఇచ్చుకుందాం, ఏది మిడ్మానేర్కు, ఎల్ఎండికి, వీటికి, హైదరాబాద్ తాగునీటికి ఇచ్చుకుందాం. కానీ ఇప్పుడు అన్ని కూడా ప్రభుత్వాలు దానికి ఎప్పటికప్పుడు దాట వేసుకుంటూ వచ్చి నిధులు లేకనో రకరకాల కారణాలతో దాట వేసుకుంటూ వచ్చి ఇవాళ కరువు వచ్చినప్పుడు పీక్ స్టేజ్ లో ఇవాళ మనం చాలా తీవ్రమైన నీటి ఎద్దడితో పాటు కరువును ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ప్రజలు వలసలు పోయే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఏ పనులు అయితే ముందు ప్రయారిటీ ఇవ్వాలి, ఏ పనులు అయితే ముందు చేయాలి, దేన్ని ముందుకు తీసుకుపోవాలన్న దాంట్లో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం రెండు కూడా తప్పు చేసినాయని నేను చెప్తున్నా. అది ఇప్పుడు సుందీల అవి అన్నారం ఇప్పుడే అప్రాణాలు కొట్టుకపోతే దానికి అసలు వాళ్ళు పట్టించుకోలేని అవసరం, తర్వాత వీళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఎత్తిపోతారని వీళ్ళు అంట. అరే ఎండిడిఎల్ వరకు ఎత్తిపోయచ్చాను ఎవరు వీళ్ళు చెప్తున్నారు, ఏది సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ కేంద్రం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వీటి మధ్యలో మన తగులాటే కానీ ప్రభుత్వం క్లారిటీగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే వర్షాలు బాగాలేడు కాబట్టి ఇక ముందు పడే వర్షాలు కూడా అంతే, ఏం పెద్ద వర్షాలు పడతలేవు. ఈ సంవత్సరం నేను అనుకుంటా నాకున్న సర్వీస్ లో ఇంత వర్షపాతం తక్కువ పడడం ఇదే ఫస్ట్ టైం. అంటే బయట చెప్తున్నారు, బయట చెప్పే ఆ కొలతలు లెక్కలన్నీ తప్పండి. ఎక్కడో ఒక దగ్గర వర్షం పడదా మిషన్ ఉంటుంది ఆడ పడ్డాన్ని దాన్ని చెప్తారు, అది తప్పది. చాలా కరువు ఉన్నది, ఎక్కడ కూడా నీకు ఉండపోతే వర్షాలు లేవు. ఎక్కడ ఉన్నది ఇప్పుడు మా దగ్గర వరంగల్ జిల్లాలో ఆ భూపాలపల్లి కింద గోదావరి పొంటి ఆ మొలుగు పసరాపు కనబడ్డాయి. ఇక మిగతా వరంగల్ జిల్లా ఎక్కడ పడలేదు. అంటే ఒక 10% 15% పడితే మొత్తం జిల్లాలో పడ్డట్టు చూపిస్తున్నారు. నా జిల్లా కాబట్టి నాకు తెలుసుకోవాలి నేను చెప్తున్నా. మిగతా కాడ కూడా అట్లనే ఉన్నాయి పరిస్థితులు. అయితే దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్రంగా ఒక ప్రణాళిక తయారు చేసి ముందుకు పోయి రైతులను ఎడ్యుకేట్ చేయాలని నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఊరికి ఒక సాగునీటి అధికారి ఉన్నాడు, అగ్రికల్చర్ అధికారి ఉన్నాడు, అవన్నీ యూజ్ చేసుకొని చేస్తే మంచిదని నా అభిప్రాయం. రైట్. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ వెంకటరమణ గారు జాయిన్ అయ్యారు. వెంకటరమణ గారు, సాగునీళ్లు లేవని సర్కార్ అయితే చెప్తోంది, మరి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? పంటలు కాపాడుకోవడానికి ఏం చేయాలంటారు? ఇప్పుడు ఒక దురదృష్టం ఏంటంటే కాళేశ్వరమే ఇప్పుడు ఈ తెలంగాణ మొత్తానికి నీళ్లు అందిస్తున్నదనే ఒక అపోహని ప్రజలలో వెలిగించారు. ఇంతకుముందు ప్రాజెక్టులు ఏమి లేవు. నేను డిపార్ట్మెంట్ లో పనిచేసిన చెప్తున్నా. నేను అంత 2014 మనకు తెలంగాణ వచ్చింది నీళ్ల పేరు మీద వచ్చింది అని. నీళ్ల పేరు మీద వచ్చింది అంటే నీళ్ళు అసలే లేవని కాదు, మనకున్న ప్రాజెక్టులని మనం సరిగా వాడుకోకుండా ఈవెన్ మనము సాగునీటి రైతుల ఎన్నికలు కూడా జరుపుకోలేకపోయినాము. ఇప్పుడు మనం రైతులు ఇంత మనం శ్రద్ధ చేస్తున్నాం కదా, ఇంత మనం అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిఫార్మ్స్ పేరుతో, రీఆర్గనైజేషన్ పేరుతో మొత్తము గొప్ప ఊరిపోయింది. మొత్తము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోపల ఒక ప్రాజెక్ట్ కి ఒక సిఈ లేడండి. ఒక ప్రాజెక్ట్ కి 4 సిఈలు ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ కి తాలూకు ఒక సిఈ, డ్యాంక్ ఒక సిఈ. ఇవాళ ఏదన్నా అడగాలంటే కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోపల అటువంటి చిన్న భిన్నమైనటువంటి వ్యవస్థ ఉంది. ఇవాళ మనం ఇన్ని డిబేట్లు పెట్టుకున్నప్పటికీ మనం దాదాపు 20 రోజుల నుంచి మనం డిబేట్ లో నేను వింటూనే ఉన్నాను, ఇవన్నీ చేస్తూనే ఉన్నాము. చాలా మంది కాలర్లు కూడా చూస్తూనే ఉన్నారు. కానీ మనం ఎంత మాట్లాడుకున్నా గానీ ప్రభుత్వం లోపల అవి ఇంప్లిమెంట్ కాకపోతే అది లాభం లేదు. ఇవాళ ప్రభుత్వం చెబితే కూడా ప్రభుత్వము ఇవాళ సీఎం గారు చెప్తున్నారు వరి కాదు మనము పొడి పంటలు వేసుకోవాలని చెప్తున్నారు, నీళ్ళు లేవని చెప్పేసి. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టేటప్పుడే 75% డిపెండబిలిటీ ఆధారంగా మనం ప్రాజెక్టులు కడతామండి. 3 సంవత్సరాలు సక్సెస్ అవుతుంది, 1 సంవత్సరం ఫెయిల్ అవుతుంది. అది 70% అంటే 100 ఏళ్లలో 75 సంవత్సరాలే మనకు సక్సెస్ అవుతుంది అనమాట. 25 సంవత్సరాలు ఫెయిల్ అవుతుంది. అట్లా మన ప్రాజెక్టులు కట్టేదే దాని కొరకు. ఇవన్నీ ఎస్ఆర్ఎస్పి గానీ తర్వాత ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకు స్టెబిలైజేషన్ కొరకు మనము ప్రాణహిత నిల్వ తెచ్చుకోవాలనేటువంటి ఒక సంకల్పము 2005లో నేను డీ టెక్నికల్ గా ఉన్నప్పుడు దాని కొరకు మనం ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా 2005లో డిజైన్ చేశాము. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మనం దాన్ని ఒక నిమిషం వినండి. ప్రాణహిత అంత చర్చ జరిగేది ఏంటిది? కాళేశ్వరం అన్నా ప్రాణహిత నీళ్ళే కదా. ఒక్క ప్రాణహిత నీళ్ళు ఒక టీఎంసీని కూడా మనం తెచ్చుకోలేకపోయినాము. అది నాకు చాలా దురదృష్టం అని అనిపిస్తుంది. దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఈ ప్రయత్నం చేయాలి. తుమ్మిడి ఎట్టి ఏదైతే ప్రయత్నం జరుగుతున్నదో 152 మీటర్లు అది జరగాలి. దానికి మేము కూడా ప్రయత్నం చేసాము. ఇప్పుడు కూడా మేము ప్రయత్నం చేయడానికి రెడీగా ఉన్నాము. మా భీమయ్య గారు మేమంతా కూడా రిటైర్డ్ ఇంజనీర్ హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ ద్వారా దాన్ని మూవ్ చేస్తాము. దాని కొరకు మేము ప్రయత్నం చేస్తాము. 152 కానీ 160 కూడా ప్రపోజ్ చేస్తున్నాము. ఆ రకంగా ప్రభుత్వానికి సహాయం చేయడానికి మేము ఒక అసోసియేషన్ ఉంది. మా అసోసియేషన్ అది నేను చెప్పదలుచుకున్న మన జీ తెలుగు న్యూస్ ద్వారా ఈ అసోసియేషన్ ద్వారా మా జంబురెడ్డి గారు మా ప్రెసిడెంట్,
మేము దీన్ని ఖచ్చితంగా 152 కట్టాలి. దీని యొక్క ఈ ప్రత్యామ్నాయం అనేది ఇది అది ప్రూవ్ అయిపోయిందండి. కాళేశ్వరం అనేది బొందలగడ్డ కేసీఆర్ నోట్లోకి వెళ్ళి అన్నది అది అయిపోయింది. అదిగా దానికి నో చాప్టర్. ప్రత్యామ్నాయం ఏంటంటే ప్రాణహిత ప్రత్యామ్నాయం తుమ్మిడేట కాకుండా కూడా మనకు కొమరంభీం ప్రాజెక్ట్ ఉన్నది, ఇంకా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. నేను అక్కడ ఏరియాలో పనిచేశాను, కొమరంభీం ప్రాజెక్ట్ సర్వే చేశాను నేను. సో అవన్నిటిని కూడా మనం యూటిలైజ్ చేసుకొని ప్రాణహిత నీళ్ళని మనము గోదావరి, మిడిల్ గోదావరికి, మానేరుకు, మంజీరకు ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు తక్కువ ఉన్నదో వాటిని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అది నా విజ్ఞప్తి. రైట్, గోవర్ధన్ గారు ఏదో చెప్తున్నారు. ప్రేక్షకులు తెలంగాణ సమాజం భావావేశాలు పుట్టుకుపోకుండా ఒకవేళ మేడిగడ్డ, అన్నారం, సుందిల నుంచి నీళ్లు ఎత్తిపోసినట్లయితే ఇప్పటికీ గతంలో ఎత్తిపోసిన నీళ్ళన్నీ మొత్తం కిందికి వెళ్ళిపోయాయి. చాలా సందర్భాల్లో 162 టీఎంసీలు ఎత్తిపోస్తే 64 టీఎంసీలు కడెం నుంచి, ఎగువ నుంచి నీళ్లు వచ్చి గతంలో కిందికి పోయింది. చంద్రశేఖరరావు మొత్తం 4 ఏళ్ల కాలంలో 98 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశాడు. ఇక్కడ చాలా కీలకమైన విషయం, 3 బ్యారేజీలకు సంబంధించి నాకు NDSA నివేదిక ఉంది. ఈ నివేదికను మీ ముందు చదువుతున్నాను. ఇక ఇది ఫైనల్ నివేదిక, దాదాపు చాలా పెద్ద నివేదిక, 360 పేజీలు ఉంటుంది. నేను ఒక నిమిషంలో చదువుతున్నాను. 3 బ్యారేజీలకు సంబంధించి in 2019 itself, during first monsoon after inauguration, the downstream CC blacks and apron damage washed away and water is impounded 3 barrages in full condition instead of doing repair work and maintenance. All the 3 barrages continued. No maintenance activities were taken up for all the 3 barrages inauguration in 2019. Even though separate wing is established exclusively for operation and maintenance in 2021, headed by engineering chief operation and maintenance, who is also head of the quality control wing, the engineering chief general also did not take any action since 2019. 2019 నుంచి ప్రతి ఏటా కింద పునాది రాఫ్ట్, ఆప్రాను మొత్తం ఏవైతే దిమ్మెలు ఉన్నాయో, సిమెంట్ బ్లాక్ దిమ్మెలు ఏవైతే ఉన్నాయో కొట్టుకుపోతున్నప్పటికీ కూడా మెయింటెనెన్స్ 4 సంవత్సరాలు చేయలేదు. ఫలితంగా అడుగు భాగంలో ఉండినటువంటి భయంకరమైనటువంటి రంధ్రాలు పడి అడుగు భాగంలో మొత్తం భారీ ఎత్తున సీపేజ్ పైపింగ్ జరిగేసి మట్టి, ఇసుక మొత్తం కొట్టుకుపోయి మొత్తం కూలిపోయాయి. అక్కడి నుంచి కనుక నీళ్లు ఎత్తిపోసి టిఆర్ఎస్ వాళ్ళు, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అనేక మంది, కొద్దిమంది ఇంజనీర్లు మాట్లాడుతున్నట్టు అలా కనుక ఎత్తిపోస్తున్నట్టయితే ఉన్న బ్యారేజీలు మరింత ప్రమాదంలో పడతాయని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక చెప్పిందండి. ఊరికే ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలని చెప్పకుండా మనం పార్టీలకు అనుకూలంగా మాట్లాడు. నేను కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాదు, నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు. కాంగ్రెస్ పార్టీ రిపేర్ చేయడంలో కానీ అనుసరించినటువంటి ఘోర వైఫల్యం దుర్మార్గమైనది. తుమ్మిడేటి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన మన వెంకటరమణ గారు అన్నట్టు 148 మీటర్ల ఎత్తున నిర్మించడానికి వెంటనే నిర్మాణం ప్రారంభించి పునాది 160 వేసుకోండి, పునాది 150 వేసుకోండి. ఇప్పుడు నిర్మించడానికి ఎవరు మీకు అడ్డంకి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చెప్తారు. ఇదిగో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు కదా, చెప్తారు. చరణ్ కౌశిక్ గారు. కాంగ్రెస్ ప్రజలు ఉన్న చర్చలో అది సుందిళ్లకు కనుక తీసుకొస్తే 3 బ్యారేజీల పైన మీరు పినాకిని చంద్రబాబు సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ తో విచారణ జరిపిస్తారు. అందులో 119 మంది విచారణ జరిపారు. మేము కూడా ఒక 13 పేజీల నివేదికను ఇంగ్లీష్ రిపోర్ట్ ఇచ్చాము. మమ్మల్ని కూడా విచారించారు. మా రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశీభూతాన్ని కూడా ఈ నివేదికలో పినాకిని చంద్రబాబు పొందుపరిచారు. మీరే 3 బ్యారేజీల్లో అవినీతి జరిగిందని పొందుపరిచి అవినీతి పరులను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేసి టైం అయిపోయిందండి. ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి గోవర్ధన్ గారు. బీజేపీ సిపిఐకి అప్పగించారు. బీజేపీ ఏం చేయడం లేదు, కాంగ్రెస్ ఏం చేయడం లేదు. ఇలా నిందితులందరూ రజత్ కుమార్ తో సహా 30 మంది ఇంజనీర్లు, ప్రధాన ఈఎన్సీ అందరిపైన చర్య తీసుకోమని, కేసీఆర్ పైన, ఈటెల రాజేందర్ పైన, హరీష్ రావు పైన చర్యలు తీసుకోమని చెప్పేసి పినాకిని చంద్రబాబు నివేదిక చెప్పింది. నా దగ్గర ఉంది. బీజేపీ ఎందుకు ప్రతిపదికన మనల్ని కాపాడేది ప్రాణహితనే. మేడిగడ్డ దగ్గర నీళ్ళు లేవు,
ఈరోజు మేడిగడ్డ దగ్గరకు వచ్చిన నీళ్ళన్నీ కూడా తుమ్మిడిరెడ్డి తర్వాత ఎగువ నుంచి పైనుంచి వచ్చిన నీళ్ళే. కేసీఆర్ రాష్ట్ర ప్రజల్ని వంచి రాష్ట్ర ప్రజలను ద్రోహం చేసి ఈరోజు కమిషన్ల కొరకు అవినీతి కొరకు భారీ అవినీతి కొరకు కమిషన్ల కొరకు రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేశారు. దాన్ని అరికట్టడంలో వాళ్ళని అరెస్ట్ చేయడంలో మీ విజిలెన్స్ రిపోర్ట్ కూడా 30 మంది ఇంజనీర్ల పైన యాక్షన్ తీసుకోమని చెప్పింది, అధికారుల పైన యాక్షన్ తీసుకోమని. మీరు విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం కూడా ఎందుకు ముందుకోవడం లేదు? రైట్, చరణ్ కౌశిక్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. మేడం, ఇక్కడ 148 మీటర్లకు అనుమతి ఉంది. తుమ్మిడేటి దగ్గర 150 నుంచి 152 మీటర్లు. నిన్నగాక మొన్ననే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి గారితో భేటీ అయ్యారు. అదే కాకుండా వారు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులతోటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తక్షణమే ఆ ప్రాజెక్టును అదేవిధంగా త్వరితగతిన పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే 150 నుంచి 152 మీటర్లు, ఇంకా 145 మీటర్లకు ఆల్రెడీ అనుమతి ఉన్నది కాబట్టి. అదే కాకుండా ఆర్వీ అసోసియేషన్ ఏదైతే రిపోర్ట్ అందించిందో దాని ఆధారంగా అయితే ఇరు రాష్ట్రాలకు కూడా ముప్పు జరగదని చెప్పేసి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయారు. కాబట్టి తుమ్మిడేటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టు 11,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 28 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో తెలంగాణకు మరణ శాస్త్రం కేసీఆర్ రాసిన మాట వాస్తవం. రైతులకు సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అదే మరి తక్షణ చర్యలు తీసుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని మెలుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఆల్రెడీ సూచనలు చేశారు. తర్వాత కేఆర్ఎంబీ సమావేశం ఈ నెల 11న జరగబోతా ఉంది. అదే కాకుండా ఈ నెల చివరి వరకు మరి వాటర్ ఫ్లో పెరిగినట్లయితే అదే కాకుండా వరి సాగు వేసుకోవాలన్నా లేకపోతే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నా ఆ విధంగా సూచనలు చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అదే కాకుండా మిగతా ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారాం ప్రాజెక్ట్ కావచ్చు, సమ్మక్క సారక్ కావచ్చు, కలకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలంటే ఇండి ప్రాజెక్ట్ కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, నక్కలగండి ప్రాజెక్ట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నంలో ముందుకు పోతాం. ఎందుకంటే 1,80,000 కోట్ల రూపాయలు నిజనే ఆ సమైక్య రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఖర్చు పెట్టుకుంటుంటే తెలంగాణ ఈ రోజు సస్యశ్యామలమేది. జూరాల దగ్గర కూడా నేనే వాటర్ అప్పటికే అనుమతి ఉన్నది సమైక్య రాష్ట్రంలో, అక్కడ ప్రాజెక్ట్ కట్టినా కూడా మంచినే ఉండేది. కానీ పాలమూరు రంగారెడ్డి పేరు మీద 28,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెట్టినా ఇప్పటి వరకు ఎకరా కూడా బారని పరిస్థితి. అది అంచనాలు 93,000 కోట్ల రూపాయలు పెరుగుతా ఉంది. కాబట్టి కనీసం పర్యావరణ అనుమతులు కూడా కేసీఆర్ ప్రభుత్వం తీసుకురాలేదు. తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ కకృతి పడి మేడిగడ్డ అన్నారం సుందిల కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాజెక్టులు కట్టి తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాసిందే వాళ్ళు. కాబట్టి 10 సంవత్సరాల కాలం పాటు అధికారం ఉంది వాళ్ళు, మేము 2.5 సంవత్సరాలు అవుతాం. కాబట్టి కేంద్రంతో కేంద్ర జలవనరుల శాఖ తోటి సంప్రదింపులు చేస్తూ ఖచ్చితంగా త్వరితగతిన తుమ్మిడేటి ప్రాజెక్టు పూర్తి చేసే. టైం లేదు గోవర్ధన్ గారు, తొందరగా ఫినిష్ చేయండి, టైం లేదు మనకి. లేదు. రెండోది ఇంకో చాలా కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎత్తిపోతలను మాట్లాడుతున్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి కరువులో తెలంగాణను ఎత్తిపోతలు కాపాడలేవు. 4 వాటర్ కాన్సెప్ట్ మాత్రమే కాపాడుతుంది. మీరు హైదరాబాద్ నగరంలో ప్రతి నగరంలో ఇంకుడు కుంతలు పెట్టండి, ఎక్కడ నీళ్ళు అక్కడ భూగర్భంలోకి ఇంకించే పని చేయండి. లేకపోతే అత్యంత తీవ్రమైనటువంటి కరువు ఎదుర్కోబోతున్నాం. గ్రామాల్లో 4 వాటర్ కాన్సెప్ట్ ఓకే అండి, రైట్. వెంకటరమణ గారు కంక్లూడ్ చేయండి, టైం లేదు మనకి. వన్ లైన్ లో కంక్లూడ్ చేయాలి. చరణ్ కౌశిక్ గారిని ఒకటే కోరుకుంటున్నా, రిటైర్డ్ హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ ద్వారా మేము ఇంతకు ముందు కూడా మేము వెళ్ళాము, చంద్రపూర్ ఎంపీని కలిసాము. అప్పుడు 152 గురించి 160 గురించి కూడా గోవర్ధన్ కూడా వచ్చాడు అప్పుడు ఒకసారి మా దాంట్లో. దాన్ని మేము కంటిన్యూ చేస్తాము. మీరు మాకు కొంచెము మా సర్వీసెస్ కూడా తీసుకోండి. మేము కూడా ఎంపీ గారిని కలిసాము అక్కడ గడ్చర్వల్లి ఎంపీని కూడా. కాబట్టి ఇప్పుడు కూడా మహారాష్ట్ర వాళ్ళతో కలిసి మనము అంటే అనఫీషియల్ గా అంటే మరి ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంటది. మనము ఏదైతే మన టీం ఏదైతే వెళ్ళామో దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాం మేము. దానికి మాకు ఛాన్స్ ఇవ్వమని చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ నరహరి వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ వెంకటరమణ గారు. ఇది వాళ్ళ డిబేట్. మరిన్ని అప్డేట్స్ రేపు ఈ నెల మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.